గాయత్రి వంటింటికి స్వాగతం. ఈ మూవీ క్లిప్లో చూపించబోయేవి మీకు ఉపయోగపడతాయని ఆశిస్తాను. వీటిపై మీ అభిప్రాయాలు, ప్రశ్నలు నాకు gayatri@gayatrivantillu.com ద్వారా తెలియపరచగలరు. ఈరోజు గాయత్రి వంటింట్లో వంటలోకి ఉపయోగించే కొన్ని పొడులని తయారు చేయడం నేర్చుకుందాం. మార్కెట్లో ధనియాల పొడి, జీలకర్ర పొడి, మిరియాల పొడి ఇలా అన్ని పొడులు దొరుకుతాయి. కానీ ఆ పొడులని రెగ్యులర్గా యూజ్ చేయకపోతే వాటి ఫ్రెష్నెస్ పోతుంది. కాబట్టి పొడులని ఎప్పటికప్పుడు తయారు చేసుకుంటే ఫ్రెష్గా ఉండటమే కాకుండా వంటలో వాడినప్పుడు మంచి రుచిని కూడా ఇస్తాయి. తక్కువ మోతాదుల్లో ఈ పొడులని ఏ రకంగా ఇంట్లో తయారు చేసుకోవచ్చో చూద్దాం. ముందుగా ధనియాల పొడిని ఏ రకంగా తయారు చేసుకోవచ్చో చూద్దాం. ధనియాలు 2 టేబుల్ స్పూన్లు. ఒక పేపర్ ప్లేట్ తీసుకుని దాంట్లోకి ఈ ధనియాలని వేసుకుని వేళ్లతో పరవండి. ఈ పేపర్ ప్లేట్ని తీసుకెళ్లి మైక్రోవేవ్ ఓవెన్లో పెట్టుకుని హై పవర్ మీద 45 సెకండ్ల పాటు డ్రై రోస్ట్ చేయండి. అంటే గింజలు చిటపటమంటూ శబ్దం చేసేదాకా డ్రై రోస్ట్ చేయండి. ఆ ధనియాలని కొద్దిగా చల్లారనిచ్చి మెత్తగా పొడి కొట్టుకోండి. ఫ్రెష్గా తయారు చేసుకున్న ధనియాల పొడి మంచి సువాసనని ఇస్తుంది. మైక్రోవేవ్ ఓవెన్ లేనివారు ఈ ధనియాలని గ్యాస్ స్టవ్ని ఉపయోగించి కూడా వేయించుకోవచ్చు. స్టవ్ మీద మూకుడు పెట్టి వెచ్చబెట్టండి. దాంట్లో ధనియాలని వేసుకుని లో ఫ్లేమ్లో కలుపుకుంటూ చిటపటమంటూ వేగేదాకా వేయించుకోండి. ఆ పాటికి ధనియాల్లో ఏమాత్రమైనా తడి ఉంటే అది పోయి క్రిస్ప్ అవుతాయి. ఆ తర్వాత వాటిని కొద్దిగా చల్లారనిచ్చి మెత్తటి పొడి తయారు చేసుకోండి. ఇప్పుడు జీలకర్ర పొడి తయారు చేయటం నేర్చుకుందాం. జీలకర్ర 1 టేబుల్ స్పూను. మైక్రోవేవ్ ఓవెన్లో ఒక పేపర్ ప్లేట్ని పెట్టుకుని దాంట్లో జీలకర్రని వేసుకుని వేళ్లతో పరవండి. ఈ జీలకర్రని హై పవర్ మీద 20 సెకండ్ల పాటు డ్రై రోస్ట్ చేయండి. ఆ పాటికి చిటపటమంటూ జీలకర్ర వేగిన శబ్దం రావాలి. ఆ తర్వాత కొద్దిగా చల్లారనిచ్చి ఆ జీలకర్రని మెత్తగా పొడి చేసుకోండి. ఇప్పుడు సొంటి పొడి తయారు చేయడం నేర్చుకుందాం. సొంటి 2 పెద్ద ముక్కలు 10 గ్రాములు. సొంటిని రోట్లో వేసుకుని నలగొట్టండి. ఆ తర్వాత ఆ సొంటిని మిక్సర్ గ్రైండర్ ఉపయోగించి కానీ లేదా స్పైస్ గ్రైండర్ ఉపయోగించి కానీ మెత్తగా పొడి చేసుకోండి. అదే పళాన మిక్సర్ గ్రైండర్లో కానీ స్పైస్ గ్రైండర్లో కానీ వేస్తే గట్టిగా ఉన్న ఈ సొంటి వలన వాటి బ్లేడ్లు పాడయ్యే అవకాశం ఉంది. అందుకని ముందుగా వాటిని నలగొట్టుకుని ఆ తర్వాత మెత్తటి పొడిని తయారు చేసుకోవాలి. జలుబులు, దగ్గులు చేసినప్పుడు అన్నంలో నెయ్యి వేసి కలుపుకుని ఈ సొంటి పొడిని వేసుకుని తింటే ఉపశమనంగా ఉంటుంది. ఇప్పుడు తెల్ల మిరియాల పొడిని తయారు చేయడం నేర్చుకుందాం. తెల్ల మిరియాలు 2 టేబుల్ స్పూన్లు. స్టవ్ మీద మూకుడు పెట్టి వెచ్చబెట్టండి. దాంట్లో తెల్ల మిరియాలని వేసుకుని కలుపుకుంటూ లో ఫ్లేమ్లో 1 నిమిషం పాటు వేయించండి. ఆ పాటికి మిరియాలు చిటపటమంటూ వేగుతాయి. ఇలా వేయించుకున్న తెల్ల మిరియాలని కొద్దిగా చల్లారనిచ్చి మెత్తగా పొడి కొట్టుకోండి. వైట్ సాస్ ఉపయోగించి తయారు చేసుకునే గ్రేవీ ప్రిపరేషన్స్లో ఈ తెల్ల మిరియాల పొడిని వేస్తే డిష్కి రంగు మారకుండా రుచి వస్తుంది. ఇప్పుడు సోంపు పొడి తయారు చేయడం నేర్చుకుందాం. సోంపు 1 టేబుల్ స్పూను. మైక్రోవేవ్ ఓవెన్లో పేపర్ ప్లేట్ని పెట్టుకుని ఈ సోంపుని అందులో వేసుకుని వేళ్లతో పరవండి. సోంపుని హై పవర్ మీద 20 సెకండ్ల పాటు డ్రై రోస్ట్ చేయండి. ఆ పాటికి చిటపటలాడుతూ సోంపు వేగుతుంది. ఇలా వేయించుకున్న సోంపుని కొద్దిగా చల్లారనిచ్చి మెత్తగా పొడి కొట్టుకోండి. సమోసాలకు ఉపయోగించే కూరలో ఈ సోంపు పొడిని వేసుకుంటే మంచి రుచి వస్తుంది. ఇప్పుడు మిరియాల పొడిని తయారు చేయడం నేర్చుకుందాం. మిరియాలు 2 టేబుల్ స్పూన్లు. స్టవ్ మీద మూకుడు పెట్టి వెచ్చబెట్టండి. దాంట్లో మిరియాలని వేసి కలుపుకుంటూ లో ఫ్లేమ్లో 1 నిమిషం పాటు వేయించండి. ఆ పాటికి మిరియాలు చిటపటలాడుతూ వేగుతాయి. ఇలా వేయించుకున్న మిరియాలని కొద్దిగా చల్లారనిచ్చి మెత్తగా పొడి కొట్టుకోండి. మిరియాల పొడిని సలాడ్ల పైన చల్లుకుని సర్వ్ చేసుకోవచ్చు. మజ్జిగలో వేసుకుని కూడా సర్వ్ చేసుకోవచ్చు. పైనాపిల్ లాంటి పళ్ళ మీద ఉప్పు, మిరియాల పొడి చల్లుకుని తిన్నా కూడా రుచిగా ఉంటుంది. ఇప్పుడు వేయించిన జీలకర్ర, ఎండుమిరపకాయల పొడిని తయారు చేయటం చూద్దాం.
జీలకర్ర 2 టేబుల్ స్పూన్లు, ఎండుమిరపకాయలు 5. ఈ జీలకర్రని ఎండుమిరపకాయల్ని ఒక పేపర్ ప్లేట్లోకి వేసుకోండి. ఎండుమిరపకాయల్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోండి. వీటిని గ్యాస్ స్టవ్ మీద మూకుడు పెట్టుకుని వేయించుకోవచ్చు, లేదంటే మైక్రోవేవ్ ఓవెన్లో డ్రై రోస్ట్ చేసుకోవచ్చు, లేదంటే ఎండలో పెట్టుకుని ఇవి క్రిస్ప్ అయ్యేదాకా ఎండబెట్టుకోవచ్చు. స్టవ్ మీద కానీ మైక్రోవేవ్ ఓవెన్ ఉపయోగించి కానీ రోస్ట్ చేసుకుంటుంటే జాగ్రత్తగా ఉండండి. ఎండుమిరపకాయలు కదా, ఘాటుగా ఉండి దగ్గు వస్తుంది. స్టవ్ మీద మూకుడు పెట్టి వెచ్చబెట్టండి. దాంట్లో జీలకర్ర, ఎండుమిరపకాయ ముక్కలు వేసి కలుపుకుంటూ లో ఫ్లేమ్లో 1.5 నిమిషాల పాటు వేయించండి. ఆ పాటికి జీలకర్ర చక్కగా వేగి మంచి వాసన వస్తుంది. ఎండుమిరపకాయ ముక్కలు కూడా క్రిస్ప్ అవుతాయి. ఇలా వేయించుకున్న జీలకర్ర, ఎండుమిరపకాయల మిశ్రమాన్ని కొద్దిగా చల్లారనిచ్చి మెత్తగా పొడి కొట్టుకోండి. స్టఫ్డ్ పరాటాలు చేసుకునేటప్పుడు ఉపయోగించే స్టఫింగ్లో ఈ పొడి వేసుకుంటే రుచిగా ఉంటుంది. అలాగే చాట్ ప్రిపరేషన్స్ వేటిలోనైనా ఈ పొడిని ఉపయోగించవచ్చు. అలాగే రైతా చేసుకున్నప్పుడు దానిపైన చల్లుకుంటే చూడటానికే కాకుండా తినటానికి కూడా ఎంతో రుచిగా ఉంటుంది. ఇప్పుడు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని తయారు చేసుకోవటం చూద్దాం. ఎండుమిరపకాయలు 15. ఎండుమిరపకాయలకి పై తొడిమెలు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా చేసుకోండి. ఈ ఎండుమిరపకాయ ముక్కల్లో నుంచి వీలైనన్ని గింజల్ని తీసేయండి. ఇలా అన్ని ఎండుమిరపకాయల్లో నుంచి గింజల్ని తీయండి. ఈ గింజల్ని పారేయకండి. తర్వాత చూపించే మూవీ క్లిప్లో వీటి ఉపయోగాన్ని చూద్దాం. ఇలా తీసుకున్న ఎండుమిరపకాయ ముక్కల్ని ఫ్లేక్స్గా గ్రైండ్ చేసుకోండి. ఈ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని కొన్ని పచ్చళ్ళు చేసుకునేటప్పుడు ఉపయోగించవచ్చు, అలాగే రైతాలు చేసుకునేటప్పుడు కూడా ఉపయోగించవచ్చు. వైట్ చిల్లీ పౌడర్ని తయారు చేయటం చూద్దాం. ఇందాక రెడ్ చిల్లీ ఫ్లేక్స్ చేసుకునేటప్పుడు ఎండుమిరపకాయ గింజల్ని తీసాం కదా, ఈ గింజలు అలాగే తిరగమూతల డబ్బాలోనూ ఎండుమిరపకాయలు పోసుకున్న డబ్బాలో అడుగున ఈ గింజలు జారి కనబడుతూ ఉంటాయి. వాటన్నిటినీ తీసుకోండి. ఎండుమిరపకాయ గింజలు 2 టేబుల్ స్పూన్లు. స్టవ్ మీద మూకుడు పెట్టి వెచ్చబెట్టండి. దాంట్లో ఈ ఎండుమిరపకాయ గింజల్ని వేసుకోండి. ఈ గింజల్ని లో ఫ్లేమ్లో కలుపుకుంటూ 1/2 నిమిషం పాటు వేయించండి. వేయించేటప్పుడు జాగ్రత్త, ఎండుమిరపకాయ గింజలు కదా, ఘాటుగా ఉండి దగ్గు వస్తుంది. కాబట్టి తగినంత జాగ్రత్త తీసుకోండి. ఇలా వేయించుకున్న ఎండుమిరపకాయ గింజల్ని కొద్దిగా చల్లారనిచ్చి మెత్తగా పొడి చేసుకోండి. ఈ పొడిని రైతాల్లో వేసుకుంటే పెరుగు కలర్ మారకుండా కారం వస్తుంది. అలాగే ఏదైనా గ్రేవీ ప్రిపరేషన్స్లో వైట్ సాస్ ఉపయోగించినప్పుడు కూడా కారానికి బదులు ఈ వైట్ చిల్లీ పౌడర్ని ఉపయోగించవచ్చు. అప్పుడు ఆ డిష్కి రంగు మారకుండా కారం వస్తుంది. ఇప్పుడు ఎండుమిరపకాయలతో కారం తయారు చేసుకోవటం చూద్దాం. ఎండుమిరపకాయలు 10. ఎండుమిరపకాయలకి పై తొడిమెల్ని తీసేసి చిన్న చిన్న ముక్కలుగా చేసుకోండి. ఈ ఎండుమిరపకాయల్ని మూకుడులో వేసుకుని వేయించుకోవచ్చు. దగ్గు వస్తుందనుకుంటే ఎండలో క్రిస్ప్ అయ్యేదాకా ఎండబెట్టుకోవచ్చు. మూకుడులో వేయించుకుంటుంటే ఎండుమిరపకాయల ఘాటుకి దగ్గు వస్తుంది. కాబట్టి తగినంత జాగ్రత్త తీసుకోండి. స్టవ్ మీద మూకుడు పెట్టి వెచ్చబెట్టండి. దాంట్లో ఎండుమిరపకాయ ముక్కల్ని వేసి కలుపుకుంటూ లో ఫ్లేమ్లో 1/2 నిమిషం పాటు వేయించండి. ఆ పాటికి ఈ ఎండుమిరపకాయ ముక్కలు క్రిస్ప్ అవ్వాలి. ఇలా వేయించుకున్న ఎండుమిరపకాయ ముక్కల్ని కొద్దిగా చల్లారనిచ్చి మెత్తగా పొడి చేసుకోండి. కలర్ ఎంతో బాగుంది కదూ. నిత్యం మీరు ఉపయోగించే వంటల్లో ఈ కారాన్ని వాడుకోవచ్చు. ఇప్పుడు గరం మసాలా పొడి తయారు చేసుకోవటానికి కావలసిన పదార్థాలు ఏమిటో చూద్దాం. దాల్చిన చెక్క 2.5 గ్రాములు, లవంగాలు 2.5 గ్రాములు, నల్ల యాలక్కాయలు అంటే పెద్ద యాలక్కాయలు 5, 7.5 గ్రాములు. దాల్చిన చెక్కని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోండి. అలాగే పెద్ద యాలక్కాయల్ని రోట్లో వేసి ఒకసారి దంచితే వాటి పై పెచ్చు వచ్చేస్తుంది. ఆ పెచ్చుల్ని తీసి అందులోని గింజల్ని విడిగా తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇలా తీసుకున్న గింజలు 2.5 గ్రాములు వస్తాయి.
ఇప్పుడు మైక్రోవేవ్ ఓవెన్లో ఒక పేపర్ ప్లేట్ని పెట్టుకుని దాంట్లో దాల్చిన చెక్క ముక్కలు, లవంగాలు, అలాగే పెద్ద యాలక్కాయ గింజలు ఇవి మూడును వేసి వేళ్లతో ఒకసారి పరిచి మైక్రోవేవ్ హై చేయండి 15 సెకండ్ల పాటు. ఆ తర్వాత ఒకసారి స్పూన్తో కలుపుకుని మళ్ళీ మైక్రోవేవ్ హై చేయండి 10 సెకండ్ల పాటు. ఈ పాటికి ఇవన్నీను చక్కగా వేగి ఉంటాయి. వీటిని కొద్దిగా చల్లారనిచ్చి పొడి చేసుకోండి. మైక్రోవేవ్ ఓవెన్ ఉపయోగించిన వారు స్టవ్ మీద మూకుడు పెట్టుకుని వెచ్చబెట్టి దాంట్లో ఈ దాల్చిన చెక్క, లవంగాలు, యాలక్కాయ గింజలు ఈ మూడింటిని వేసి కలుపుకుంటూ లో ఫ్లేమ్లో మంచి సువాసన వచ్చేదాకా వేయించుకోండి. కలుపుతూ ఉండటం ముఖ్యం, లేకపోతే మాడుకొస్తాయి. ఈ రకంగా వేయించుకున్న వాటిని కొద్దిగా చల్లారనిచ్చి మెత్తగా పొడి చేసుకోండి. సాధారణంగా గరం మసాలా పొడి అనగానే అందులో ధనియాలు, జీలకర్ర వగైరా వగైరాలన్నీను వేస్తారు. కానీ మనం గ్రేవీ కూర తయారు చేసుకునేటప్పుడు విడిగా ఎలానూ ధనియాల పొడి, జీలకర్ర పొడి వేస్తున్నాం కాబట్టి నేను గరం మసాలా పొడిని ఇక్కడ చూపించిన విధంగా తయారు చేసుకుంటాను. ఇక్కడ చూపించిన పాళ్లతో చేసుకుంటే ఈ గరం మసాలా పొడి 1.5 టేబుల్ స్పూన్లు వస్తుంది. 2 మనుషులకని తయారు చేసుకునేటప్పుడు సుమారు 1/8 టీ స్పూన్ నుంచి 1/4 టీ స్పూన్ దాకా వాడుకోవచ్చు. ఫ్రెష్గా తయారు చేసుకుంటే వాసన, ఘాటు రెండూ ఉంటాయి. ఇప్పుడు మినప పొడి తయారు చేయడం నేర్చుకుందాం. ఇది తయారు చేసుకోవడానికి ఇక్కడ నేను 50 గ్రాముల మినపప్పుని తీసుకున్నాను. స్టవ్ మీద మూకుడు పెట్టి వెచ్చబెట్టండి. దాంట్లో మినపప్పుని వేసుకుని కలుపుకుంటూ లో ఫ్లేమ్లో వేయించండి. కలుపుతూ ఉండటం ముఖ్యం, లేకపోతే ఒకవైపు మాడిపోయి మరో పక్కన వేగకుండా ఉంటాయి. కాబట్టి ఈవెన్ బ్రౌనింగ్ అవటానికి కలుపుతూ ఉండటం ముఖ్యం. చూశారు, 5 నిమిషాలు అయ్యేసరికి మినప్పప్పు రంగు మారింది. వేయించుకున్న మినప్పప్పుని ఒక ప్లేట్లోకి వేసుకుని పరవండి. ఇలా పరుచుకుంటే త్వరగా చల్లారుతుంది. ఇప్పుడు ఈ చల్లారిన వేయించిన మినప్పప్పుని ఒక పొడి మిక్సీ జార్లోకి తీసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. చూశారు, ఈ రకంగా మెత్తగా పొడి చేసుకోవాలి. ఈ రకంగా తయారు చేసుకున్న మినపపొడిని బైండింగ్ కోసం ఎందులోనైనా ఉపయోగించవచ్చు. ఇప్పుడు పచ్చకారం తయారు చేయడం నేర్చుకుందాం. కారం ఏమిటి, పచ్చగా ఉండటం ఏంటని ఆశ్చర్యపోతున్నారు కదూ? అదే మరి. ఈ పచ్చకారానికి పచ్చిమిరపకాయల్ని ఉపయోగిస్తాం. పచ్చిమిరపకాయల్ని తీసుకుని వాటి తొడిమెలు తీసేయండి. ఇలా అన్ని తొడిమెలు తీసేసుకున్నాక ఈ పచ్చిమిరపకాయల్ని శుభ్రంగా కడగాలి. నీళ్లు పోసుకుని వేళ్లతో రుద్దుతూ శుభ్రంగా కడగండి. ఇలా మిరపకాయలన్నిటినీ కడిగి పెట్టుకోండి. ఎండలో ఒక ప్లాస్టిక్ షీట్ని పరుచుకోండి. ఆ ప్లాస్టిక్ షీట్ మీద ఈ కడిగిన మిరపకాయల్ని వేసుకుని వేళ్లతో పరవండి. ఒకదాని మీద ఒకటి పడకుండా అన్నీను సింగిల్ లేయర్లో వేసుకుంటే త్వరగా ఎండుతాయి. ఈ రకంగా వాటిని మండుటెండలో ఎండబెట్టండి. చూశారు, సాయంత్రం అయ్యేసరికి ఈ రకంగా వడిలినాయి. ప్రతిరోజును పొద్దున్నే ఎండలో పెట్టి సాయంత్రానికి మళ్ళీ ఇంట్లో పెట్టుకుని మళ్ళీ మరుసటి రోజున ఎండబెట్టుకోండి. ఇదే రకంగా రోజును పొద్దున్నే ఎండలో పెట్టడం, సాయంత్రం ఇంట్లో పెట్టుకోవటం, ఈ రకంగా చేసుకుంటూ వాటిని పెళ్ళున విరిగేదాకా ఎండబెట్టుకోండి. ఇక్కడ చూస్తున్నారు, ఈ పచ్చిమిరపకాయలు ఎండి తెలుపు రంగులోకి వచ్చినాయి. ఇక్కడ చూస్తున్నారు, ఇవి పూర్తిగా ఎండిపోయినాయి. అంటే ఇందాక నేను చెప్పినట్టు పెళ్ళున విరిగేటట్టుగా ఎండినాయి. ఈ రకంగా తయారు చేసుకున్న మిరపకాయల్ని పొడి సీసాల్లో పెట్టుకుని స్టోర్ చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు కాసిన మిరపకాయలు తీసుకుని వాటిని మెత్తగా పొడి చేసుకోవచ్చు. ఈ పొడిని పొడి సీసాలో స్టోర్ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎంత కావాలంటే అంతే వాడుకోవచ్చు. ఈ పొడిని రైతాల్లో వేసుకుంటే రైతాకి రంగు మారకుండా కారం వస్తుంది. రైతాల్లో పచ్చిమిరపకాయలు వేస్తే పంటి కింద పడి ఘాటుగా అనిపిస్తాయి. అదే ఈ పచ్చకారాన్ని వేస్తే కారం వస్తుంది, కానీ పంటి కింద ఏదీనూ చుర్రుగా తగలదు. మామూలు మిరపకాయలే కాకుండా సీమ మిరపకాయలతో కూడా వీటిని తయారు చేసుకోవచ్చు. ఈ పొడులను తయారు చేసుకోవడానికి రోలు ఉపయోగించవచ్చు, మిక్సర్ గ్రైండర్ని ఉపయోగించవచ్చు, లేదంటే స్పైస్ గ్రైండర్ని ఉపయోగించవచ్చు. రోట్లో చేసుకోవాలంటే శ్రమతో కూడిన పని, అలాగే
మిక్సర్ గ్రైండర్ ఉపయోగించాలంటే పొడి చేసుకోవడానికి బ్లేడ్కి సరిపడినంత దినుసుల్ని వేసుకోవాలి. అదే స్పైస్ గ్రైండర్ని ఉపయోగిస్తుంటే కనుక తక్కువ మోతాదుల్లో ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తయారు చేసుకోవటానికి ఎంతో అనువుగా ఉంటుంది. ఇక్కడ చూపించిన పొడులే కాకుండా చారు పొడి, సాంబార్ పొడి, వివిధ రకాలైన మసాలా పొడులు ఇదే రకంగా ఎప్పటికప్పుడు తయారు చేసుకుని వాడుకుంటే వంట రుచి పెరుగుతుంది. ఈ మూవీ క్లిప్లో చూపించినవి మీకు ఉపయోగపడతాయని ఆశిస్తాను. ఈ మూవీ క్లిప్కి సంబంధించిన డీటెయిల్డ్ డిస్క్రిప్షన్ మీరు నా వెబ్సైట్లో చూడగలరు. ఇలాంటి మరెన్నో విషయాలను మీరు నా వెబ్సైట్ gayatrivantillu.comలో చూడగలరు.